ఇవన్నీ కూడా ఒకదాని ఒకటి చేయడం జరుగుతుంది. ఓర్వలేకనే ఇవన్నీ కూడా వాళ్ళు మాట్లాడుతారు కాబట్టి ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు ఎవరు కూడా. ఏదైతే నిన్న మాట్లాడినప్పుడు హామీలన్నీ కూడా ఇస్తలేదని చెప్తున్నారో వాళ్ళు తెలుసు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారంగా రేవంత్ రెడ్డి గారు 3 హామీలు ముందుగా ఇవ్వడం జరిగింది. మళ్ళీ కూడా అన్ని జిల్లాల్లో కూడా రివ్యూలు పెట్టి ఎమ్మెల్యేలు మంత్రులు తెలంగాణ అన్ని జిల్లాల్లో కూడా మరి మీటింగ్ పెట్టుకొని నిర్ణయం కూడా తీసుకోవడం కూడా జరిగింది. 26 జనవరి తర్వాత ఏదైతే హామీలు ఇంకా ఇవ్వాల్సి ఉన్నాయో ఇండ్ల విషయంలో కానీ రేషన్ కార్డుల విషయంలో కానీ ఏదైతే రైతుకు ఎకరకు 6,000 ఇచ్చే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద ఎంత భారం ఉన్నప్పటికీ కూడా కోట్లాది రూపాయలు ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు అన్ని నిర్ణయం తీసుకున్నారు. ఇవన్నీ కూడా చేస్తున్నారని చెప్పే మరి కేటీఆర్ గారు కానీ అటు బీజేపీ పార్టీలు అన్నీ కూడా ఓర్వలేక అన్నీ కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా అర్థం చేసుకొని మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేస్తుందో మరి ప్రజలంతా కూడా అర్థం చేసుకుంటారు. ఏదైతే జానమ్మ అక్కడ ఒక మహిళ మాట్లాడింది, మాకు రాలేదని చెప్పేసి ఆమెకు నిజంగా కూడా ఎలిజిబుల్ కాదు. వాళ్ళిద్దరు కొడుకులు కూడా వాళ్ళు జాబ్ చేస్తారు కాబట్టి దీనికి ఎలిజిబుల్ కాకుండా తెలుసో తెలియక ఏదో మాట్లాడితే దాన్ని బట్టి కేటీఆర్ హైలైట్ చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ప్రభుత్వం చెప్పిన విధంగా ఏదైతే హామీలు ఇచ్చినో తప్పకుండా అవన్నీ కూడా చేసి తీరుతుంది.